హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనిధి బ్లాగ్స్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఏంటంటే మేము గోవాలో ఫ్లాట్ సో రెంట్కి తీసుకున్నామంటమాట. ఇదంతా హోమ్ టూర్ నేను చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే అసలు ఎంట్రీలోనే చూసారు కదా ఎంత బాగున్నారు. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది కూడా ప్లాస్టిక్ మొక్క, చూడడానికి రియల్ మొక్కలాగే ఉంది. చూడండి, ఇది మోస్ట్ ఫేమస్ గోవాలో పెయింట్ అట, బాగుంది. ఈ ఏరియా నాకు చాలా బాగా నచ్చింది పెట్టడము. చూడండి, టీవీ సెటప్, పెయింటింగ్ పెట్టడము ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, స్విమ్మింగ్ పూల్, ఈ అపార్ట్మెంట్ కూడా చాలా బాగా నచ్చింది. ఇది హాల్ సెటప్ అన్నమాట. ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ పెయింటింగ్ చూసారా ఎంత బాగుందంటే, సో నేను వాచ్మెన్ని, సెక్యూరిటీ గార్డ్ని అడిగేసి నాకు అలాంటిది కావాలనేసి నేను కూడా ఒకటి ఆర్డర్ చెప్పాను అన్నమాట. సో ఈ పెయింటింగ్స్ అన్నీ ఇక్కడే చాలా మోస్ట్ అతను చేశారట. చూడండి, బాల్కనీలో ఇవి ఎంత బాగుందంటే, ఉండండి నేను చూపిస్తాను. చూడండి, అసలు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది కానీ అక్కడ ఎంట్రీ ఉండదట. ఎందుకు అడగాను. సో బాగుంది, అక్కడ అన్ని పాములు ఇట్లా అవన్నీ ఉంటాయని చెప్పారు. సో నేను కూడా ఓకే లైక్ తీసేసుకున్నాను. చూడండి, జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. బాగుంది కదా. నాకైతే చాలా చాలా రూమ్ కూడా చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇప్పుడు మీకు రూమ్లో చూపిస్తాను రండి. అండ్ చూడండి, ఇది హాల్ సెటప్ అన్నమాట. ఇప్పుడు మనం కిచెన్ చూపిస్తాము. కిచెన్ సామాన్లన్నీ మొత్తం వాళ్ళే ఇస్తారు. ఈ పెయింటింగ్, ఆ మొక్కలు చూడండి, ఎంట్రీ అప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో పెయింటింగ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సామాన్ కూడా ఐక్యమైనట. అండ్ వాటర్ది కూడా ఇక్కడ గ్యాస్ కూడా ఇచ్చేసారన్నమాట. వాషింగ్ మిషన్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఫ్రిడ్జ్ చూడండి, ఫ్రిడ్జ్ కూడా వాళ్ళే ఇచ్చారు. మొత్తం ఫర్నిచర్ అంతా వాళ్ళే ఇస్తారు. కానీ చాలా కాస్ట్లీ అండి రూమ్ మాత్రం ఇక్కడ. మళ్ళీ ఈ సీజన్లో, డిసెంబర్ సీజన్లో మాత్రం చాలా అంటే చాలా చాలా పబ్లిక్ విజిటింగ్ ప్లేస్ కాబట్టి చాలామంది వస్తారు. కిచెన్ సామాన్లు కూడా వాళ్ళే ఇచ్చారు. కుక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట మనం ఇందులోని. చూడండి, మొక్క కూడా ఎంత బాగుందో. పెయింటింగ్ కూడా అతనే చేసేసాడట. ఇదైతే కిచెన్ సెటప్. సో చాలా బాగా నచ్చేసింది నాకైతే. అంత కిచెన్లో కూడా ఫ్యాన్ ఇచ్చేసాడు. ఇలా నేను నా ఫ్లాట్ హైదరాబాద్లో ఇలాగే నేను పెట్టుకోవాలి. ఈ పెయింటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. పెయింటింగ్ అండ్ వాళ్ళు పెట్టే డిజైన్స్. ఇది బెడ్రూమ్ అన్నమాట. ఇప్పుడే వచ్చేసాము, అన్నీ క్లీన్ చేసేసుకొని అన్ని బట్టలన్నీ సదురుకుంటాము. ఇది వాష్రూమ్, ఇది బెడ్రూమ్. చూడండి, బట్టలన్నీ సదిరేసుకుంటున్నాము మెల్లిగా. ఇది బెడ్రూమ్ అన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ మిర్రర్ ఇచ్చారు. ఆ మిర్రర్ కాడ కూడా రెండు అవి లైట్స్ పెట్టారు. బాగుంది సెటప్. అండ్ మనకు బెడ్రూమ్లో కూడా వ్యూ ఉంది. చూడండి, రండి చూస్తారు. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నాకు ఓపెన్ చేయడానికి చూస్తారా ఎంత బాగుందో. ఓపెన్ చేస్తాను, వెయిట్. ఇదేంటి, ఇది అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ చేద్దామంటే వెయిట్, ఇక్కడ చేద్దాం మనము. బాగుంది కదా. వ్యూ అయితే నాకు బాగా నచ్చేసింది. అసలు కేరళ లాగానే ఉంది. ఈ వ్యూ మాత్రం కేరళలో ఉంటుంది. చాలా అంటే చాలా, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే కేరళలో అయితే. కేరళకు కూడా నేను వెళ్ళాను. కింద అరటి చెట్లు, కొబ్బరి చెట్లు బాగుంది కదా. మీరు ఎప్పుడైనా విజిట్ అయితే మాత్రమే నేను కింద లింక్లో పెడతాను అపార్ట్మెంట్ నేమ్.